ఏతేన పశ్యంతి యథ్య యథ్యాలో యా దా రెండు రస్వాలే తాకి యావత్తు యథ్య ప్యేతే పాకి ఏత్వంతో పాటు యావత్తు ప్యే తే తాకి ఏత్వం ప్యేథే న పశ్యంతి నా రస్వంగానే అంటున్నాం పశ్యంతిలో షాకి యావత్తు పశ్యంతి నీకి తావత్తు పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి రెండో చరణం లోభోపహత చేతసః లో లో అంటున్నాం భో అనేది మహాప్రాణాక్షరం కాబట్టి అది స్ట్రెస్ ఇవ్వండి లోభో పహత పరస్వంగానే హారస్వంగానే పహత మూడు రస్వాలే అందుకే మనం పహత అనిస్తున్నాం లోభోపహత చేతసః చేతసహలో చాకి ఏత్వము కనిసాకి విసర్గ ఉంది కాబట్టి సహ అంటున్నాం చేతసః లోభోపహత చేతసః యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః మూడో చరణం కులక్షయ కృతం దోషం కులక్షయ కాకి ఉత్వం కు అంటున్నాం లారస్వంగానే కుల క్షయ అక్ష క్షయ కృతన్ కాకి రూత్వము తం కాదండి నా అనేది చేరుస్తున్నాం తన్ అంటున్నాం కులక్షయ కృతన్ దోషం దో అంటున్నాం దోషం ష తర్వాత సున్నా కాబట్టి ష దోషం కులక్షయ కృతం దోషం నాలుగో చరణం మిత్రద్రోహే చ పాతకం మిత్ర మిత్ర తాకి రావద్దు మిత్ర ద్రోహే ద్రో అంటున్నాం